హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి అందరికీ కూడా మగ్గం వర్క్ బిగినర్ కిట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. మగ్గం వర్క్ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ 36 క్లాస్ అనమాట. ఈరోజు ఈ సిల్క్ థ్రెడ్ తో మోడీ కుట్టు ఎలా వేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసమని ఈ నీడిల్ అయితే తీసుకున్నాను. సో ఈ నీడిల్ అయితే మన మగ్గం వర్క్ కిట్ లో వస్తుంది. మీకు బయట కావాలి అంటే 80 నెంబర్ నీడిల్ అయితే తీసుకోండి. సో ఇలా ఈ విధంగా సిల్క్ థ్రెడ్ తో ఒక 4 లైన్స్ అయితే తీసుకున్నాను. అంటే ఈ 4 లైన్స్ నీడిల్ కి ఎక్కించిన తర్వాత 8 లైన్స్ అవుతాయి. సో ఇలా 8 లైన్స్ రావాలన్నమాట నీడిల్ కి ఎక్కించిన తర్వాత. సో ఈ విధంగా ఉంటుంది కదా. ఈ నీడిల్ కి ఎక్కించిన తర్వాత 8 లైన్స్ అయితే రావాలి. ఇలా 3 అయితే వేసుకోవాలి. సో అదే విధంగా పాత సిల్క్ థ్రెడ్ ఉంటే మాత్రం అదైతే యూజ్ చేయకండి. కొత్త సిల్క్ థ్రెడ్ తోటే వేయండి. ఈ ముడి కుట్టు అనేది నేర్చుకోవడానికైనా ఇది కొత్తగా వేయడానికైనా కూడా కొత్త థ్రెడ్ మాత్రమే తీసుకోండి. పాత థ్రెడ్ అయితే కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. సో అదనమాట. అయితే ఈ విధంగా 8 లైన్స్ తీసుకున్న తర్వాత కొంచెం రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఈ విధంగా దూరంగా ఉన్న థ్రెడ్ అంతా కూడా కొంచెం దగ్గరగా ఒక ఈవెన్గా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా చూసారా, ఇలా ఈవెన్గా ఉంటుంది. సో అప్పుడు మనకు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ టెక్నిక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ముడి కుట్టు వేసేటప్పుడు కొంచెం నీళ్ళు దారం ఎక్కించిన తర్వాత ముడి వేసిన తర్వాత కొంచెం రౌండ్గా రోల్ చేసుకొని పెట్టుకుంటే అది థ్రెడ్స్ అనేది ఎక్కడ కూడా దూరంగా కాకుండా దగ్గరగా ఒక ఈవెన్గా ఉంటాయి. సో అప్పుడు మనం ముడి కుట్టు వేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. దారాలుగా పోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇలా క్లాత్ కింది నుంచి ఇలా పైనకి నీడిల్ తీసుకొని ఈ విధంగా ముడి కుట్టు అయితే తీసుకోవాలి. దాన్ని థ్రెడ్ని లాస్ట్ వరకు పైనకి లాగిన తర్వాత ఇలా పట్టుకొని ఒక రౌండ్ వేయండి. నీడిల్కి నేను ఏ విధంగా అయితే రౌండ్గా తిప్పానో సో అలా ఆ విధంగా ఒక రౌండ్ అయితే వేయండి. మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను ముడి ఎలా పడుతుంది అనేది. ఫస్ట్ ఒకసారి మీకు నార్మల్గా చూపిస్తాను. దాని తర్వాత నేను ఎలా వేస్తున్నాను అనేది కొంచెం మంచిగా చూపిస్తాను స్లోగా. సో ఈ విధంగా ఏ దారాలు ఇట్లా చిక్కులాగా పడకుండా కరెక్ట్గా రావాలన్నమాట. కొంచెం రోల్ చేసుకొని పెట్టుకోవాలి. స్టార్ట్ చేసేటప్పుడే ఈ విధంగా రావాలి. ఎక్కడ కూడా థ్రెడ్ అనేది మిస్ కాకుండా ఈవెన్గా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ముడి కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా పైన పట్టుకోవాలి దారం, అదే విధంగా కింద కూడా పట్టుకోవాలి. సో ఇక్కడ ఒక్కటే గమనించండి, నేను ఏ విధంగా థ్రెడ్ని పట్టుకుంటున్నాను అదే విధంగా నీడిల్ని ఎలా తిప్పుతున్నాను అనేది ఒకసారి అయితే గమనించండి. మళ్ళీ ఒకసారి స్లోగా వేసి చూపిస్తాను. ఇదైతే నార్మల్గా మీకు చూపించడానికి ముడి కుట్టు అనేది ఎలా ఉంటుంది చూపించడానికి ఫస్ట్ అయితే వేసాను. సో ఈ విధంగా నీడిల్ పైనుంచి వెళ్ళి క్లాత్ పైనుంచి తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని నీడిల్కి ఒక రౌండ్ వేసేయండి. ఇలా ఈ విధంగా నీడిల్కి ఆ థ్రెడ్ అనేది ఒక రౌండ్ వేసి అక్కడే మనం ఎక్కడైతే థ్రెడ్ తీసామో అక్కడే పక్కనే వెళ్ళి లోపలికి అనేయాలి. సో ఇలా థ్రెడ్ పట్టుకున్న తర్వాత ఒక రౌండ్ ఇలా వేసి దగ్గరికి దాని పక్కనే ఈ విధంగా వేసుకోవాలి. దాని పక్కనే ఈ విధంగా కిందికి నీడిల్తో పాటు కిందికి థ్రెడ్ని మళ్ళీ దారంని పట్టుకుంటూ లాగాలి. స్లోగా లాగాలి. ఇలా స్లోగా ఈవెన్గా అనుకుంటూ లాగాలి. కానీ ఈ థ్రెడ్ అనేది కంపల్సరీగా పైన క్లాత్ పైన ఏదో ఒక చేత్తో పట్టుకుంటూనే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పైనకు వచ్చిన తర్వాత నీడిల్తో పాటు థ్రెడ్ పైనకు వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఈ విధంగా పట్టుకునే ఉండాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక రౌండ్ నీడిల్ ఒక రౌండ్ వేసి దాని పక్కనే ఈ విధంగా నీడిల్ని కిందికి లాగాలి. నీడిల్ని ఈ విధంగా కిందికి లాగితే థ్రెడ్ అనేది స్లోగా ఇలా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్లోగా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరికి ఒక చిన్న రౌండ్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనము థ్రెడ్ అనేది ఒక చిన్న రింగ్ లాగా ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు చిన్న రింగ్ లాగా వస్తుంది కదా, అప్పుడు మనం దారాన్ని వదిలేస్తే అది కరెక్ట్గా పడిపోతుంది. ఇన్ని వరుసల దారం పెట్టాం కదా, 8 లైన్స్ పెట్టాం కదా. సో ఈ 8 లైన్స్లో ముడి కుట్టు వేసేటప్పుడు
ఒక్క లైన్ కూడా ఇట్లా బయటకు రావద్దు. ఆ లైన్ నుంచి మిస్ కాకుండా ఈవెన్గా వచ్చేటట్టుగా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా థ్రెడ్ని హోల్డ్ చేసుకుంటూ స్లోగా ఇలా ఈ విధంగా రావాలి. ఇక్కడ ఒక దారము మిస్ అయిన చూసారా, అది గమనించండి. దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న రింగు లాగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు దారాన్ని వదిలేయండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. పైనుంచి వెళ్ళి వచ్చిన తర్వాత దూరంగానే అంటే కొంచెం ఎక్కువ దారం ఉన్నప్పుడే వదిలేయకండి దారము. అట్లా వదిలేసారంటే ఈ విధంగా దారం అనేది బయటకు వస్తుంది. ఇలా టెక్నిక్స్ అని గుర్తుపెట్టుకుంటూ వర్క్ అయితే నేర్చుకోండి. కొత్త వాళ్ళకైతే ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక టెక్నిక్ దానికి సంబంధించిన ఏదైతే స్టిచ్ నేర్పిస్తున్నానో, ఏదైతే స్టిచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాంట్లో ఉన్న టెక్నిక్స్ టిప్స్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు వాడాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. వీడియోతో సహా వీడియోలో చూపిస్తూ ఇలా క్లియర్గా చెప్తున్నాను. సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అన్ని క్లాసెస్ చూసుకుంటూ మగ్గం వర్క్ నేర్చుకోవడము స్టార్ట్ చేయండి. నేర్చుకోవడం కోసం మన దగ్గర మగ్గం వర్క్కు సంబంధించిన బిగినర్ కిట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ముడికుట్టు అనేది ఈ విధంగా నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను. స్లోగా ఈ విధంగా సింగిల్ ముడులు వేస్తున్నాను. చాలా మందికి ముడికుట్టు అని అంటే కూడా తెలుస్తుందో అర్థమవుతుందో కాదో, కానీ ముడికుట్టు అంటే ఫ్రెంచ్ నట్ వర్క్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చాలా మందికి తెలియదు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే, ఈ నట్స్ వర్క్, నట్ వర్క్, రింగ్ నట్, ఫ్రెంచ్ నట్ ఈ వర్క్స్ చేసేటప్పుడు వీటికి సపరేట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే ఉంటుంది. సో దాంతో వేసారంటే కరెక్ట్గా మీకు ఇలా చిక్కులు పడకుండా, దారం కూడా తెగిపోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది చిక్కులు పడకుండా. సో అది మన బిగినర్ కిట్లో అయితే అవైలబుల్గా ఉంది. దాంతోపాటు ప్రాక్టీస్ చేశారంటే మీకు చిక్కు పడకుండా నీట్గా ఎలా దారము నీడిల్కి రౌండ్గా తిప్పేది, ముడి వేసేది కూడా క్లియర్గా ఉంటుంది. సో సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా దారాలన్నీ కూడా విడివిడిగా అయిపోతాయి. సో దాన్ని ఒక మళ్ళీ చేత్తో మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా ముడైతే వేయాలి. నీట్గా రావాలి. ఇలా నీట్గా రావాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో ఫస్ట్ మీరు నేర్చుకోవడానికైతే ఆ థ్రెడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలా ఆ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫ్రెంచ్ నట్, రింగ్ నట్ ఎలా వేసుకోవాలి అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఆ తిప్పడం వచ్చిన తర్వాత నార్మల్గా ఈ సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయితే చేయండి. దీంతో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ థ్రెడ్ ముడి వేసిన తర్వాత కొంచెం రోల్ చేసుకుంటూ ఈ వర్క్ అయితే చేయాలి. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అది మీకు సిల్క్ థ్రెడ్తో కుట్టేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను ఈ విధంగా సిల్క్ థ్రెడ్తో కుట్టి చూపిస్తున్నాను. నార్మల్గా ఆ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో కూడా కుట్టొచ్చు. మీకు ఈ విషయం అర్థం కాదు కదా, నేను అలా ఆ విధంగా చేసుకోవచ్చు, నాకు చాలా ఈజీ. కాకపోతే మీకు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మీకు అర్థం కావు కాబట్టి ఈ విధంగా సిల్క్ థ్రెడ్తో తీసుకుంటూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వీడియో చూసుకుంటూ నేను చెప్పింది వింటూ ఈ విధంగా చూసుకుంటూ వర్క్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు బాగా ప్రాక్టీస్ అయితే చేసి ఉండాలి. వీటికి అంత ఈజీగా అయితే రాదు ఈ వర్క్ అయితే. ఫ్రెంచ్ నట్ అయినా రింగ్ నాట్ అయినా కానీ అంత ఈజీగా అయితే రావు. చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఫ్రీగా కుట్టుకోగలుగుతాము. ఏదైనా కూడా మన ఓపికను బట్టే ఉంటుంది. మనం ఎంత ఓపికగా వర్క్ అయితే నేర్చుకొని అది ఎలా వస్తుంది, ఎలా కుడుతున్నాను అనేది మీరు బాగా గమనించుకుంటూ ఓపికగా వేసుకుంటే మీకు కరెక్ట్గా దాంట్లో ఉన్న టెక్నిక్ అయితే కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, చిన్న రింగు ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న రింగు వచ్చినప్పుడు థ్రెడ్ను వదిలేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్గా మంచిగా నీట్గా వర్క్ అయితే అర్థమైపోతుంది. ఎంత బాగా వచ్చింది అనేది, ఎంత మంచిగా నేను స్లోగా కిందకి థ్రెడ్ని ఏ విధంగా లాగాను అనేది కూడా ఎంత బాగా మీకు క్లియర్గా చూపిస్తున్నానో చూసుకుంటూ ఈ వీడియో చూసుకుంటూ నట్ అయితే ఫ్రెంచ్ నట్ అయితే ప్రాక్టీస్ చేయండి. 8 లైన్స్ రావాలి. థ్రెడ్ అనేది 8 లైన్స్ రావాలి. నీడిలు ఈ విధంగా కొంచెం లావుగా ఉండాలి. మిషన్ నీడిల్ అయితే కాదు, మన హెమ్మింగ్ చేసే నీడిల్ అయితే కాదు. మీకు వీడియోలో చూస్తుంటే అది తెలుస్తుందో లేదో తెలియదు, కానీ
ఇది మాత్రము మిషన్ హెమ్మింగ్ చేసే నీడిల్ అయితే కాదు, కొంచెం లావుగా ఉంటుంది. ఫ్రెంచ్ నాట్ నీడిల్స్, రింగ్ నాట్ నీడిల్స్ అనేది సపరేట్ గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ ఇలా పట్టుకుంటూ నీడిల్ ని ఒక రౌండ్ ఇలా తిప్పేసుకొని ఇలా వేసుకోవాలి. సింపుల్ గా ఉంటుంది. ఇలా మీకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాత 2 రౌండ్స్ అయితే తిప్పి ఇలా ముడి కుట్టు అయితే వేయాలి. అప్పుడు ముడి కుట్టు చిన్నగా, ముడి అనేది కొంచెం చిన్నగా వస్తుంది కదా సైజు, అప్పుడు కొంచెం పెద్ద సైజులో వస్తుంది. అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు. 2 రౌండ్స్ తిప్పి కూడా ముడి కుట్టు వేసుకోవచ్చు. ఇలా నేను మీకు సింపుల్గా ఉంటుందని 1 రౌండ్ వేసి చూపిస్తున్నాను. ఇలా అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 2 రౌండ్స్ తిప్పి వేసుకోవచ్చు. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో ఎలా హోల్డ్ చేస్తున్నానో థ్రెడ్ని అనేది చూసుకుంటూ సేమ్ నేను ఏ విధంగా రైట్ హ్యాండ్తో నీడిల్ని ఎలా హోల్డ్ చేస్తున్నాను, అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఎలా హోల్డ్ చేస్తున్నాను అనేది బాగా గమనించి మీరు సేమ్ నేను ఎలా తిప్పుతున్నానో ఎలా పట్టుకుంటున్నానో సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇలా తిప్పడం వచ్చేసిందంటే మీకు వర్క్ అనేది వచ్చేసినట్టే. సో ఇక్కడ ఇలా నేను లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది బయటికి వచ్చిన తర్వాత హోల్డ్ చేస్తున్నాను కదా, పట్టుకుంటున్నాను కదా. ఇలా పట్టుకున్నప్పుడు నీడిల్ని ఈ విధంగా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, అంటే లెఫ్ట్ హ్యాండ్తో దారం పట్టుకున్నాను కదా, ఆ దారం దగ్గరికి ఈ విధంగా నీడిల్ని తీసుకొచ్చిన తర్వాత ఆ నీడిల్కి ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారము ఒక రౌండ్ అనేది చుట్టేసేయాలి. చుట్టేసిన తర్వాత ఆ దారాన్ని అలాగే హోల్డ్ చేసుకుంటూ ఆ నీడిల్ని ఈ విధంగా మనం తీసుకొచ్చిన ఏదైతే థ్రెడ్ ఉందో దాని పక్కనే ఒక హోల్లో ఈ విధంగా నీడిల్ని కిందికి మెల్లిగా లాగాలి. ఆ లెఫ్ట్ హ్యాండ్తో పైన ఉన్న థ్రెడ్ని హోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా పట్టుకుంటూ నెమ్మదిగా మెల్లిగా ఈ విధంగా కిందికి అయితే మెల్లిగా లాగాలి. చూసారా, ఇక్కడ నేను దారాన్ని అయితే ఎక్కడా కూడా వదిలేయట్లేదు. ఏ విధంగా అయితే నేను దారాన్ని పట్టుకుంటున్నానో అక్కడే ఉంది వర్క్ అనేది వచ్చేది. వర్క్ మీకు రావాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న దారంని ఏ విధంగా నేను హోల్డ్ చేస్తున్నాను, ఏ విధంగా నేను తిప్పుతున్నాను, ఏ విధంగా పట్టుకుంటున్నాను అనేది మీకు వచ్చేస్తే కరెక్ట్గా మీకు వర్క్ అనేది వచ్చేసినట్టే. అది బాగా గమనించుకోండి. మంచిగా వర్క్ అయితే ప్రాక్టీస్ చేయండి, నీట్గా రావాలి వర్క్ అయితే. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా చాలా వరకు నన్ను మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ మార్కింగ్ ఎలా చేయాలి, మగ్గం వర్క్ డిజైన్ చేయడానికి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేయాలి అని చాలా వరకు అడుగుతున్నారు. సో అది ఆ క్లాస్ అయితే చెప్తాను. కాకపోతే దానికి ముందు కొన్ని క్లాసెస్ అయితే చెప్పేది ఉంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ మార్కింగ్ క్లాస్ అయితే చెప్తాను. దాంతోపాటు ప్రింట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. డిజైన్ ప్రింట్ వేసుకునే దాంట్లో కూడా చాలా రకాలుగా నేను టెక్నిక్గా చెప్తాను. అండ్ అదేవిధంగా మార్కింగ్ క్లాస్లో కూడా మార్కింగ్ చేసే పద్ధతి కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా కూడా మీకు క్లియర్గా చెప్తాను. కొత్తగా మన వీడియో చూసిన వాళ్ళైతే మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న మగ్గం వర్క్ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అన్ని వీడియోస్ ఫాలో అవుతూ మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేయడము కుట్టడము స్టార్ట్ చేయండి. మీకు నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేసే వరకు కూడా మన ఛానల్లో క్లియర్గా టెక్నిక్గా టిప్స్తో మగ్గం వర్క్ టెక్నిక్స్తో టిప్స్తో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టచ్చు, దాంట్లో క్లారిటీగా ఇస్తాను. లేదు అనుకుంటే వీడియో చేసి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ అదేవిధంగా నేర్చుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మన దగ్గర కిట్ అయితే అవైలబుల్గా ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.